హాయ్ ఎవ్రీవన్. ఈరోజు లంచ్‌లోకి ఆలు కాలీఫ్లవర్ కర్రీ అయితే చేస్తున్నాను. ఒకవేళ మీరెప్పుడైనా వండకపోతే ఒకసారి ఈ వీడియో చూసి ట్రై చేసేయండి. సో, ఫస్ట్ ఇలా కాలీఫ్లవర్‌ని అయితే చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకుంటున్నాను. కట్ చేసుకున్న తర్వాత బాయిల్ అవుతున్న హాట్ వాటర్‌లో వేసి ఒక 10 మినిట్స్ ఉంచాలి. సో, ఇలా ఉంచడం వల్ల ఇందులో ఏమైనా డస్ట్ పార్టికల్స్ ఉన్నా, చిన్న చిన్న పురుగులున్నా బయటకైతే వచ్చేస్తాయన్నమాట. నెక్స్ట్ కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కట్ చేసుకోవాలన్నమాట. ఆనియన్, పొటాటో, పచ్చిమిర్చి, టమాటో ఇలా కట్ చేసుకున్న తర్వాత కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసి ఆనియన్, పచ్చిమిర్చి ఫ్రై చేసుకోవాలి. ఆనియన్ బాగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా ఫ్రై చేయాలన్నమాట. పచ్చి వాసన పోయేంత దాకా ఫ్రై చేసుకోవాలి. లేకపోతే ఆ స్మెల్ అనేది మనకి అంత టేస్ట్ అనిపించదు. నెక్స్ట్ పొటాటోస్ కూడా వేసుకొని కొంచెం సాల్ట్ వేసి బాగా మగ్గించాలి. ఆల్రెడీ హాట్ వాటర్‌లో కాలీఫ్లవర్ అనేది ఒక 60% కుక్ అయిపోయి ఉంటుంది కాబట్టి దాన్నంత మగ్గించాల్సిన అవసరం లేదు. బట్ పొటాటోస్‌ని అయితే మాత్రం కొంచెం బాగా మగ్గించాలి. పొటాటోస్ కూడా మగ్గిన తర్వాత టమాటోస్ కూడా యాడ్ చేసి కొంచెం సేపు మగ్గించాలనమాట. ఇంకా టమాటోస్ కూడా మగ్గిన తర్వాత కాలీఫ్లవర్‌లో నుంచి వాటర్‌ని సెపరేట్ చేసేసి కాలీఫ్లవర్ కూడా అందులో వేసి మొత్తం అన్నీ కూడా బాగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకొని ఒక 5 మినిట్స్ ఉంచాలి. 5 మినిట్స్ ఉన్న తర్వాత ఆల్రెడీ సాల్ట్ అయితే కొంచెం వేసాం కాబట్టి కొంచెం టేస్ట్‌కి సరిపడినంత సాల్ట్, అలానే కారం వేసి దాంతో పాటు గరం మసాలా పౌడర్ కూడా వేసి బాగా కలుపుకోవాలనమాట. కలుపుకొని ఆయిల్ బయటికి తేలేంత వరకు కలుపుకొని సర్వ్ చేసుకొని తినడమే. కర్రీ అయితే చాలా బావుంటుంది. నాన్ వెజ్‌తో పోల్చుకుంటే వెజ్ కర్రీస్ అయితే చాలా బావుంటాయన్నమాట. బిలీవ్ మీ. ఒకసారి ట్రై చేయండి. ఇది రైస్‌లోకే కాదు చపాతీలకు కూడా బావుంటుంది. అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి వీడియోస్ కోసం. కర్రీ అయితే మాత్రం ఇది చూస్తూ ఉట్టిగానే తినేయొచ్చనిపిస్తుంది వితౌట్ రైస్ కూడా. చూసారు కదా ఎంత కలర్‌ఫుల్‌గా ఉందో.